యో గైస్ వస్తా మైక్ లేదు కదా, గట్టిగా మాట్లాడాలి నేను. యో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీన్ అండ్ ఒపీనియన్. ఈరోజు మనం ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2024 పుష్ప 2 ద రూల్. అస్సలు తగ్గేదిలే మూవీకి వచ్చేసాం. ఆల్మోస్ట్ 1:15 అయింది మధ్యాహ్నం. చలి పుడ్డింగ్స్, వరకు పుడ్డింగ్స్. ఇక్కడ 2 degrees Celsius ఉంది. ఎండ కోసం అడగద్దు ప్లీజ్, ఎండ ఉంటుంది, అది ఇంకా ఏం చేయలేం. బట్ ఓకే, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఫుల్ హైప్డ్ పంప్డ్ అప్ ఉన్నా. మొత్తం రూమ్మేట్స్ అందరినీ తీసుకొచ్చాను. లక్కీగా అందరికీ సెలవు దొరికింది. లెట్స్ గో. సో గైస్, ఫైనలీ మూవీ చూడడం అయితే జరిగింది. ఇప్పుడే పుష్ప 2 పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ యాక్టింగ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరియర్ బెస్ట్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై అల్లు అర్జున్. నేను టోటలీ ఫ్లాట్ అయిపోయాను నిజంగా. అల్లు అర్జున్ కట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఐ రిపీటెడ్, నో వన్ ఇన్ ఇండియా కెన్ డూ దిస్ క్యారెక్టర్ ఆఫ్ పుల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ విత్ దిస్ గ్రేస్ అండ్ ఈజ్. అల్లు అర్జున్ సెల్యూట్. అసలు నీకున్న నెగిటివిటీని ఏడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండదు. ఊది పాడేసావు నీ యాక్టింగ్తో. సూపర్. నెక్స్ట్ ఫాఫా అండ్ రష్మిక కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. రష్మిక కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో మనం స్పెషల్గా చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే, గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ వేరే లెవెల్. అదొక సెపరేట్ సినిమా అనాలన్నమాట. దట్ ఈస్ సినిమా అని అంటారు చూడండి, అలా ఉంటుంది గంగమ్మ తల్లి జాతర సీను. అక్కడ యాక్టింగ్ చేసిన ప్రతి ఒడు, రష్మిక, అల్లు అర్జున్ అద్దరు కూడా వేసారు, జీవించేశారు లిటరల్లీ. షాక్ అయిపోయింది రష్మిక యాక్టింగ్ చేసి ఆ జాతర ఎపిసోడ్లో. అంత క్రేజీ ఉంది. తర్వాత మూవీలో ఎలివేషన్ సీన్స్ చాలా బాగా రాశారు, క్రేజీ ఉంటుంది. అండ్ మన షెకావత్ నా కొడక క్యారెక్టర్ వేసిన ఫాఫా గారు ఎవరైతే క్యారెక్టరైజేషన్ రాశారో బలి రాశారు. అసలు చెత్తన కొడుకు అలా బలి రాశారు, తిట్టుకుంటారు లిటరల్లీ. అండ్ అల్లు అర్జున్కి ఫాఫాకి మధ్య జరిగే ఎపిసోడ్స్ కూడా చాలా బాగా రాశారు. నిజంగా ఇంప్రెసివ్ రైటింగ్. సో గైస్, కమింగ్ టు ద సినిమా నెగిటివ్స్, కిసిక్ సాంగ్ అట్టర్ డిసప్పాయింట్మెంట్ బ్రదర్. నిజంగా చెప్తున్నా. అంటే సినిమా ఆడియో వరకు చాలా బాగుంటుంది. ఆడియో నాకు పాట బాగా ఎక్కేసింది. బట్ వీడియో అసలు మ్యాచ్ అవ్వదు. అంటే ఒక సుక్కు మూవీలో ఐటమ్ సాంగ్ విత్ డిఎస్పి అంటే ఎలా ఉంటుంది. అది కూడా అంటే కంపారిజన్ చేయకూడదని తెలుసు. బట్ అసలు మినిమం కూడా, బేర్ మినిమం కూడా లేకపోతే వేస్ట్ కదా. సో అది అసలు ఎక్కడ పండలేదు నాకైతే. పాట బాగుంది కానీ అక్కడ డ్యాన్స్ అది సెట్ అవ్వలేదు. సెకండ్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఏంటంటే సుక్కుస్ మార్క్. ఆయన ప్రతి మూవీలో సుకుమార్ మార్క్ డైరెక్షన్ ఉంటుంది, ప్రతి సినిమాలో కనబడుతుంది. ఈ సినిమాలో ఎక్కడ కనబడదు. పుష్ప 1లో కూడా కనబడదు కానీ పుష్ప 2లో మాత్రం కనబడదు. పాయింట్ చిన్నదే అవ్వచ్చు కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాయింట్ సుక్కుస్ మార్క్ కనపడపోవడం అనేది. సో ఓవరాల్గా మూవీ అయితే రప్ప ఆడించాడు భయ్య. అల్లు అర్జున్ మాత్రం వేరే లెవెల్ చేశాడు. అసలు సినిమా కూడా బాగుంది. నేను అంటే తోప్ తురుం అసలు అది అసలు దానికి మించింది ఏం లేదు అని మాత్రం అన్నాను. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం థియేటర్కి వెళ్ళి చేయవచ్చు. నా రేటింగ్ 3.5 stars out of 5. సో హ్యాపీ వీకెండ్ గైస్. ఓకే గైస్, సో డెఫినెట్లీ థియేటర్లోకి వెళ్ళి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ కూడా చేయండి ప్లీజ్. అండ్ అఫ్ కోర్స్ డూ లైక్. కామెంట్లో చెప్పండి నాకు మూవీ మీకు ఎలా అనిపించిందని. అండ్ అదర్ దెన్ దట్, సీ యూ గైస్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ టైం, న్యూ మూవీ, న్యూ రివ్యూ. అంటిల్ దెన్, బై బాయ్.